ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి జీవితాన్ని మార్చే వార్త. మీ అదృష్టం పీక్లో ఉంటుంది. మీరు మట్టిని పట్టుకున్న బంగారమే. జూలై నెల 1, 2, 3 తేదీల్లో కళలో కూడా ఊహించని మార్పులు చూస్తారు. మిథున రాశి వారికి హృదయపూర్వక స్వాగతం. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ 3 రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికే సమయంగా మనం చెప్పవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కదలడం, కొత్త అవకాశాలు కనిపించడం, ఆత్మవిశ్వాసం పెరగడం వంటి అనుభవాలు కలిగే అవకాశాలు ఉంటాయండి. అయితే ఇవన్నీ మీ యొక్క వ్యక్తిగత పరిస్థితులు, కృషి, నిర్ణయాలపైన ఆధారపడి ఉంటాయి. జూలై నెల 1, 2, 3 తేదీల్లో మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా అసాధ్యం అనుకున్న పనులు కూడా నెమ్మదిగా సానుకూల దిశగా కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా ఏకాగ్రత పెరుగుతుంది. మీ యొక్క ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. గతంలో మిమ్మల్ని పట్టించుకొని వారు కూడా ఇప్పుడు మీ యొక్క విలువ గుర్తించే పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి ఇంటర్వ్యూలు, కొత్త అవకాశాలు లేదా మంచి సమాచారం వచ్చే అవకాశం మీద కనిపిస్తుంది. ఉద్యోగంలో ఉండేవారికి ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. బాధ్యతలు పెరిగినా వాటిని విజయవంతంగా నిర్వహించే సామర్థ్యం కూడా వీరిలో ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్ల ద్వారా పురోగతి సాధించే అవకాశము ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొంత ఊరట అనేది అనిపిస్తుంది. నిలిచిపోయిన బాకీలు రావడం, కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం లేదా ఖర్చులను సమర్థవంతంగా నిర్వహించగల పరిస్థితి మెరుగుపడుతుంది. మట్టిని పట్టుకున్న బంగారమే అనే మాట అర్థం మీ శ్రమకు తగిన ఫలితం రావడం, చిన్న అవకాశాన్ని కూడా తెలివిగా ఉపయోగించడం, కుటుంబ జీవితంలో కూడా చాలా ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో అపార్థాలు తగ్గి పరస్పర అవగాహన పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది. దూరంగా ఉండేటటువంటి బంధువుల నుండి మంచి వార్త వినే అవకాశము ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉండే వారికి సంబంధం మరింత బలపడే అవకాశాలు కూడా కనిపిస్తాయి. అవివాహితులకు కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా తొందరపడకుండా ఆలోచించి ముందుకు వెళ్ళడం మీకు చాలా మంచిది. విద్యార్థులు ఇది కష్టానికి తగిన ప్రతిఫలాలు అందించే సమయంగా కావచ్చు. పరీక్షలు, పోటీ పరీక్షలు లేదా ఇంటర్వ్యూల కోసం కూడా సిద్ధమవుతున్నటువంటి వారికి క్రమశిక్షణతో శ్రమిస్తే మంచి ఫలితాలు కూడా పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఆరోగ్యపరంగా సాధారణమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. సరైన నిద్ర, సమతుల్య ఆహారం, తగినంత వ్యాయామం మీ యొక్క ఉత్సాహాన్ని నిలబెడతాయి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా ప్రార్థన చేయడం కూడా ఉపయోగపడుతుంది. 3 రోజుల్లో కూడా మీరు తీసుకునే కొత్త నిర్ణయాలు భవిష్యత్తుపైన మంచి ప్రభావం చూపిస్తాయి. అందుకే ఆవేశానికి లోను కాకుండా ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. మీపైన మీకు నమ్మకం ఉంటే మీ కృషికి తగిన గుర్తింపు వచ్చే అవకాశము ఉంటుంది. గుర్తుంచుకోండి, మీ అదృష్టం మాత్రమే విజయాన్ని నిర్ణయించదు. సరైన సమయంలో సరైన నిర్ణయం, నిరంతర శ్రమ, పట్టుదల కలిగి ఉన్నప్పుడు మంచి ఫలితాలు సాధ్యమవుతాయి. ఈ కాలాన్ని సానుకూలంగా ఉపయోగించుకొని మీ యొక్క లక్ష్యాల వైపు ధైర్యంగా ముందుకు సాగండి. మిథున రాశి వారికి ఒక సందేశం: మీ ప్రతిభే మీకు అసలైన బలం. అవకాశాలు వచ్చినప్పుడు ధైర్యంగా అడుగు వేయండి. కష్టాన్ని నమ్మిన వారికి విజయం ఆలస్యమైన తప్పకుండా వరిస్తుంది. జూలై నెల మొదటి 3 రోజుల్లో ఆశతో, విశ్వాసంతో ప్రారంభించండి. మీ యొక్క ప్రయత్నాలు మీ భవిష్యత్తుకు బలమైనటువంటి పునాది కూడా వేసే అవకాశం అయితే కనిపిస్తోంది. అంతేకాదు మిథున రాశి వారికి ఈ విషయంలో మీలో దాగినటువంటి ప్రతిభ ప్రపంచానికి చూపించే అవకాశం అయితే మారవచ్చు. చాలా రోజులుగా మీరు మనసులో పెట్టుకున్న ఒక ముఖ్యమైన కోరిక నెరవేరే దిశగా అడుగులు పడుతున్నట్లు అనిపిస్తుంది. గతంలో ఎదురైన అడ్డంకులు తగ్గి ముందుకు సాగే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ సలహా కోరేవారు పెరగవచ్చు. కుటుంబంలో మీ పాత్ర మరింత ముఖ్యమవుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఇంట్లో మంచి మార్పులకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. పెద్దల యొక్క ఆశీర్వాదం మీరు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. ఆర్థికంగా కూడా కొంత ఊరట లభిస్తుంది. కొత్త ఆదాయ అవకాశాలు కనిపిస్తాయి. మీలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న డబ్బు కూడా చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వచ్చిన ఆదాయాన్ని తెలివిగా వినియోగించడం చాలా ముఖ్యం. అనవసరమైన ఖర్చులను తగ్గిస్తే భవిష్యత్తులో మరింత సిద్ధంగా ఉంటారు. ఉద్యోగంలో ఉండేవారికి కొత్త బాధ్యతలు లేదా మంచి అవకాశాలు రావచ్చు. మీ పనితీరును గుర్తించి ప్రశంసలు అందుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగం మార్పు గురించి ఆలోచిస్తూ ఉన్నవారికి కూడా అసలైనటువంటి సమాచారం అయితే కనిపిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లేదా భాగస్వామ్యాల ద్వారా లాభపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో అపార్థాలు తగ్గి పరస్పర విశ్వాసం పెరిగే అవకాశం ఉంటుంది. ఒంటరిగా ఉండేవారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అయితే ప్రతి విషయం పరస్పర అవగాహనతో తీసుకోవడం చాలా మంచిది.
విద్యార్థులు చదువుపైన దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధించే అవకాశం అయితే ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు తమ యొక్క ప్రణాళికను క్రమశిక్షణతో కొనసాగిస్తే విజయానికి దగ్గరయ్యే సూచనలు కూడా ఉన్నాయి. చూశారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ మిథున రాశి జాతకుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. మిథున రాశి జాతకుల గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు సాధారణంగా చురుకైన ఆలోచన, తెలివితేటలు, మాట్లాడే నైపుణ్యం కలిగి ఉంటారని జ్యోతిష సాంప్రదాయాలు అయితే చెబుతూ ఉన్నాయి. వీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడు ఆసక్తిని చూపిస్తారు. మిథున రాశి వారు తెలివైన ఆలోచన శక్తి, పరిస్థితులను త్వరగా అర్థం చేసుకునే సామర్థ్యాన్ని కలవారుగా ఉంటారు. మంచి సంభాషణ నైపుణ్యం, నలుగురితో సులభంగా కలిసిపోగల స్వభావం, కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త అనుభవాలను స్వీకరించడం చాలా ఇష్టం. ఉద్యోగం, వ్యాపారంలో కొత్త అవకాశాలు గుర్తించే చాకచక్యం ఉంటుంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల పట్ల ప్రేమాభిమానాలను కలవారుగా కూడా ఉంటారు. ఒక్కసారి లక్ష్యం నిర్ణయించుకున్నారు అంటే దానిని సాధించడానికి వీరు కష్టపడే స్వభావాన్ని కలవారిగా కూడా ఉంటారు. సృజనాత్మకత, కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఇతరులకు సహాయం చేయాలనే మనస్తత్వం వీరిలో ఉంటుంది. హాస్య చతురతతో చుట్టూ ఉన్న వారిని ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాల్లో మంచి అవకాశాలను ఉపయోగించుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. వీరు జాగ్రత్త వహించాల్సిన విషయాలు, కొన్నిసార్లు నిర్ణయాలు తరచుగా మార్చే స్వభావం ఉండవచ్చు. ఒకేసారి అనేక పనులు చేపట్టడం వలన ఒత్తిడి పెరుగుతుంది. చిన్న విషయాలకు కూడా ఆందోళన చెందుతూ ఓర్పుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునే ముందుగా పూర్తిగా ఆలోచించడం మంచిది. మిథున రాశి వారి యొక్క బలాలు: తెలివితేటలు, మాట తీరు, వేగవంతమైనటువంటి ఆలోచన, అనుకూలమైనటువంటి పరిస్థితులకు త్వరగా అలవాటు పడడం, నాయకత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. మీ యొక్క ప్రతిభను నమ్మండి. క్రమశిక్షణతో, పట్టుదలతో ముందుకు సాగితే మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకునే అవకాశాలు మరింతగా పెరుగుతాయి. కొత్త అవకాశాలను పరిశీలిస్తూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మీ యొక్క విజయానికి కూడా దోహదపడుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశి జాతకులకు సాధారణంగా జీవితాన్ని ఉత్సాహంగా గడపాలని వీరెప్పుడు కూడా కోరుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా తమ చురుకుతనం, మాట తీరుతో అందరినీ కూడా శక్తితో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. దాని విషయాల్లో కూడా కష్టపడి సంపాదించే తపన వీరిలో ఉంటుంది. ఒక్కొక్కసారి లక్ష్యం నిర్ణయించుకుంటే దానిని పూర్తి చేసే వరకు కూడా వీరు విడిచిపెట్టని స్వభావాన్ని కూడా కలవారుగా ఉంటారు. చూసారు కదా, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.